వచ్చేయండి వచ్చేయండి మెట్లునే చూసుకోండి. అన్న ఓకేనా? గతంలో బంజారా హిల్స్ కూడా ఒకసారి నాకు రమ్మని చెప్పడం జరిగింది. అప్పుడు సిట్ ఆఫీస్ నా పేరు చక్రధర్ గౌడ్, సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి గతంలో ఏప్రిల్లో రమ్మన్నారు. ఆ సమయంలో వచ్చి నేను, మా తమ్ముడు, మా డ్రైవర్ వివరణ ఇవ్వడం జరిగింది. అయితే దాంట్లో కొంత ఆలస్యం జరుగుతుందా అనే అనుమానంతో నేను డీజీపీ ఆఫీస్లో దీన్ని కొంచెం ఫాస్ట్గా ఎంక్వైరీ చేయండి అని అడగడం జరిగింది. దాని తర్వాత హైకోర్టు నుంచి ఒక రిట్ పిటిషన్ వేశాను. నా ఫోన్ ట్యాపింగ్కి ముఖ్య కారణం హరీష్ రావు. ఎందుకంటే ఈ భుజంగరావు కూడా నాకు తెలియదు, ప్రజిత్ రావు తెలియదు, నాకు వీళ్ళెవరు రాధాకిషోరరావు తెలియదు. నన్ను కేవలం ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇతను రాజకీయాల్లో ఉండొద్దని నేను సిద్దిపేటలో హరీష్ రావుకి వ్యతిరేకంగా మొన్న 2023లో కంటెస్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఆయన నా మీద ఒక 7 కేసులు కూడా పెట్టేయడం జరిగింది. అక్రమ కేసులు పెట్టించి 4 సార్లు జైలుకు పంపాడు. చాలా మానసిక క్షోభకు గురి చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా నన్ను దొంగ చిత్రీకరించే ప్రయత్నం చాలా చేశాడు. అయినప్పటికీ నేను నిలబడి వారిపైన కొట్లాడడం జరిగింది. మళ్ళీ ఇవాళ కూడా విచారణకు పిలిచారు. నీ దగ్గర సాక్ష్యాలు ఏంటి అని అడిగితే నా ఫోన్ ఏదైతే ఉందో దాని IMEI కానీ అన్నీ ఇవ్వడం జరిగింది. మా ఇంట్లో ఎన్ని ఫోన్లు అయితే ట్యాప్ అయినాయో అనుమానం ఉన్న నంబర్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఈ ముఖ్యంగా ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీష్ రావుకి తప్ప ఎవరికి అంత అవసరం లేదు. ప్రతిసారి 1,50,000 మెజారిటీ వచ్చేది. మొన్న మీరు చూసినట్టయితే అసెంబ్లీలో 82,000 మాత్రమే వచ్చింది. పార్లమెంట్లో 65,000 మాత్రమే వచ్చింది. అంటే వాళ్ళకి మేము అడ్డు లేనప్పుడు వాళ్ళ విచ్చలవిడితనం ఏందో మనం చూసాము. ఎప్పుడైతే నేను అడ్డుగా నిలబడ్డానో సిద్దిపేట ప్రాంతంలో నా ఒక్కని ఫోన్ మాత్రమే ట్యాప్ అయింది. అంటే ఆయనకు నిజమైన ప్రత్యర్థిగా నేనే అని ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఈ మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనిపైన వేగవంతం చేశారు. ఇప్పటికి ఇది 3వసారి నేను ఇలా విచారణకు హాజరు కావడం. న్యాయం దక్కుతుంది. ఈ ప్రభుత్వంలో కరెక్ట్ విచారణ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. గత ప్రభుత్వం దేశం ముందట తెలంగాణ పరువు తీసింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏ రాష్ట్రంలో కూడా వాట్సాప్ కాల్స్ మాట్లాడుకోరు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో చిన్న పిల్లల నుంచి ఫోన్ వాడాలంటే భయపడతారు. కేవలం వాట్సాప్ కాల్సే మాట్లాడుతున్నారు. ఇప్పటికి కూడా ఆ భయం అనేది ప్రజల్లో ఉంది. మా ప్రభుత్వం ఆ భయాన్ని పోగొడుతుంది. ఈ హరీష్ రావు ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులు ఈయన చేసిన అక్రమాలు, దుర్మార్గాలు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా బయటపడాలని కోరుకుంటున్నాను. నేను 2 సంవత్సరాలుగా ఆయన పైన కొట్లాడుతూ ఉన్నాను. 2 సంవత్సరాల్లో నన్ను ఎన్నోసార్లు జైల్లో పెట్టిండు. అకారణంగా నేను చెయ్యని తప్పులకి నన్ను జైల్లో పెట్టిండు. అయినా ఇక్కడ ఒకవేళ కేసు ఏమన్నా వీగిపోతుందని నాకు అనుమానం వస్తే కూడా నేను సుప్రీంకోర్టుకైనా పోతాను, కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వదిలే ప్రసక్తి లేదు. ఇలా ముఖ్యంగా ఉన్నది తన్నీర్ హరీష్ రావుకి ఖచ్చితంగా ఉన్నది. ఆయన పాత్ర ఏందో దీంట్లో బయటకు తీయాలని కోరుకుంటున్నాను. అవునండి, ఇప్పుడు నన్ను నిర్ధారించారు కాబట్టి ఇంకెన్ని ట్యాప్ అయింది. ఇప్పుడు నా భార్య ఫోన్లో 2 ట్యాప్ అయినాయి, నాది ట్యాప్ అయింది, మా డ్రైవర్ని పిలిచారు, మా తమ్ముని పిలిచారు. సో ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఒక 30 నంబర్లు నాకు చాలా దగ్గర, నియర్ అండ్ ఇయర్. నాకు ఎలక్షన్స్లో ఎవరైతే నాకు హెల్ప్ఫుల్గా నిలబడతారు అన్నారో వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. ఎందుకంటే ఇవాళ రాత్రి నాతో ఫోన్ ఎవడన్నా మాట్లాడితే పొద్దున పోలీస్ జీప్ పోయింది వాళ్ళ ఇంటికి. ఎలా పోతుందో నేను అడుగుతున్నా. ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, పేరెందుకు కానీ, ఆయన నాకు ఏదో విషయంలో ఫోన్ చేస్తే పొద్దున్న ఆయన పోలీసులు ఫోన్ చేసి చక్రధర్తో రాత్రి ఏం మాట్లాడినామని అడిగారు. అంటే మీరు దీన్ని బట్టి మీరు ఆలోచించాలి ఎంత దుర్మార్గంగా వీళ్ళు ప్రవర్తించారో. ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా మాకు అడుగడుగున ఇబ్బందులకు గురి చేసిండు. ఇది హరీష్ రావు మాత్రమే. దీనిపైన ఖచ్చితంగా హరీష్ రావుకి నోటీసులు పంపించాలా, ఆయనను విచారణకు పిలవాలని కోరుకుంటున్నాను.
ఇప్పుడైతే ఏం లేదు. నేను ఏదైతే మెయిల్ గిట్ల వచ్చిందో నాకు యాపిల్ నుంచి మెయిల్ వచ్చింది పోయిన సంవత్సరం 29 ఆగస్టు నాడు. అది ఇవ్వడం జరిగింది, వాళ్ళకు ఒక కాపీ ఇవ్వడం జరిగింది. దీంట్లో క్లియర్ కట్గా అర్థమయ్యేది ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు మొత్తం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఇన్ని రోజులు ఈ వసూళ్లకు పాల్పడ్డారు. ఈ మన హైకోర్టు జడ్జి గారు శరత్ గారిదైనా ఒక సామాన్యుని నేనైనా చిన్నగా ఎవడైనా నోరు గలమెత్తితే వాడిని తొక్కేయడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వాడి రాష్ట్రం పరువు తీశారు. వీళ్ళని ఇంకా కూడా ఉపేక్షించకుండా ఎంత త్వరగా అయితే అంత త్వరగా జైలుకి పంపాలని కోరుకుంటున్నాను. కొన్ని వేల కోట్ల కుంభకోణాలు చేశారు. రాష్ట్రాన్ని బీహార్ మోడల్ చేసి జనాన్ని భయభ్రాంతులకు గురి చేసిన ప్రభుత్వం ఏమైనా ఉందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వమే. అంటే వాళ్ళ గతంలో పంజాగుట్టలో ఏదైతే వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ కేసు జరిగిందో దాంట్లో భాగంగానే విచారిస్తున్నారు. అయితే నేనేంటంటే ఏదైతే సుమోటోగా కేసు తీసుకున్నారో అది కాకుండా స్పెషల్ బెంచ్కి ఒకటి నేను కూడా అంటే విజయసేన్ రెడ్డి గారి దగ్గర ఉంది, ఇప్పుడు అది ఆ బెంచ్ మీద ఉంది. సింగిల్ బెంచ్ కేసాను నేను సొంతంగా వేసాను. దీంట్లో సుమోటోలో నేనేమో ఇంప్లీడ్ కాలేదు, సపరేట్గా వేసి హరీష్ రావు పాత్ర ఏందో తెలిసండి అని అడిగాను. ఎవరి ప్రభుత్వం అయినా గతంలో ఉన్నట్టు ఇది రాక్షస పాలన కాదు, ఇది ప్రజాప్రభుత్వం. ఏదైనా ప్రొసీజర్ ఫాలో కావాలి, యాజ్ పర్ ద ప్రొసీజర్ వెళ్ళాలి. మనకు అధికారం ఉంది కదా రేవంత్ రెడ్డి ఎవరిని పడితే వాడిని గల్లబట్టి గుంజే పరిస్థితి లేదు. ఇది ప్రజాస్వామ్యం. అట్లా వాళ్ళు దాష్టికం చేసిరు కాబట్టి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టారు జనం. సో మేము ఏదైతే ప్రొసీజర్ ఏదైతే పాలసీ ఉంటుందో కోర్టు ప్రకారంగా కాన్స్టిట్యూషనల్గా వెళ్ళాలని ఇప్పుడు నేను కూడా పోలీసులకు అదే సహకరిస్తున్నా. నేను ఆగస్టులో వేసినా కదా ఏమైందని అడగడానికి లేదు. విచారణలో కొంత ఆలస్యం జరిగిందా న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది. అంటే మీకు ఇప్పుడు ఇచ్చినటువంటి నోటీసులో కానీ మీకు విచారణ కేవలం డీటెయిల్స్ మాత్రమే తీసుకున్నారా? మీ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు? నాది గంటన్నర స్టేట్మెంట్ గతంలో రికార్డ్ చేశారు. 1/9 సెప్టెంబర్ 1 నాడు గంటన్నర ఏసీపీ గారి ఆధ్వర్యంలో రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళు అడిగిన వాటి అన్నిటికీ నేను సహకరించాను. వాళ్ళు మంచి క్వశ్చన్స్ కూడా వేశారు. నాకు ప్రణీత్ రావుకి సంబంధం లేదు. గతంలో రాధాకృష్ణరావు నన్ను ఒక కేసులో నా భార్యను కిడ్నాప్ చేసినప్పుడు ఏమంటాడంటే నీ కుటుంబాన్ని నాశనం చేసి పారేస్తాం, నువ్వు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యి హరీష్ రావుకి సరెండర్ అయితే ఇప్పుడున్న కేసులు ఏవి నీ మీద ఉండవు అని చెప్పిండు. నేను సరెండర్ కాదలుచుకోలేదు, అవసరమైతే జైల్లో కూర్చుంటా అని 4 సార్లు జైలుకే పోయినా కానీ ఏ రోజు టీఆర్ఎస్ పార్టీలో నేను జాయిన్ కాలేదు. గతంలో నేను నిలబడ్డా కానీ హరీష్ రావు పైన నిలబడకుండా రాత్రి దాకా ప్రయత్నం చేశాడు ఫోన్ ట్యాపింగ్ ద్వారా. అయినా కానీ తప్పించుకున్నాను, నిలబడ్డా. 17,000 ఓట్లు కూడా సాధించిన బీఎస్పీ నుంచి.